ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలు. తల్లిదండ్రులను విసుక్కోకండి. ఖురాన్లో అనేక వాక్యాల్లో మీరు ఒక సర్వేశ్వరుడైన దేవుని తప్ప ఎవరినీ ఆరాధించకూడదు అని ఆదేశిస్తూనే మీ తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి అన్న రెండవ ఆదేశాన్ని సైతం కలిపి చెబుతున్నట్టు గమనించగలం. తల్లిదండ్రులతో ఎంత మంచితనంతో ప్రవర్తించాలంటే ఒకవేళ వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారే ఉంటే వారిని కనీసం ఛీ అని సైతం కసురుకోవద్దని చెబుతుంది ఖురాన్. అంతేకాదు పైగా నా తల్లిదండ్రులపై కరుణ చూపు, బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు అంటూ వారి కోసం దైవాన్ని ప్రార్థించమని ఆదేశించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ వారైతే తల్లి పాదాల క్రింద స్వర్గముందని, తండ్రి స్వర్గానికి ద్వారం వంటివాడని చెప్పారు. జీవితకాలం వారి సేవ చేసినా కూడా వారి రుణం తీర్చుకోలేమంటుంది ఇస్లాం. బాల్యం నుండే తల్లిదండ్రుల ప్రాముఖ్యత నేర్పే ప్రత్యేక సిలబస్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు నిపుణులు సూచించడం సైతం జరుగుతుంది. కానీ 1400 సంవత్సరాల క్రితమే ఇస్లాం తల్లిదండ్రులను గౌరవించటాన్ని తప్పనిసరి చేసింది.